హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన ఆదివారంలో దేవుడు చక్కని మాట మాట్లాడి దేవుడు మనందరినీ బలపరిచాడు. మరి మరొక ఆదివారాన్ని దేవుడు మన జీవితంలోకి ప్రసాదించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి హైదరాబాదులో మరి భయంకరమైన ఈ కరోనా వ్యాధితో ఈ పరిస్థితుల్లో అదే రీతి ఎల్బీనగర్ చుట్టుపక్కలంతా కూడా కొంచెం రెడ్ జోన్లో ఉన్నది కనుక ఆ పరిధిలోకి వెళ్ళిన వారు కానీ వచ్చేవారు కానీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరిస్థితి బాగోలేదు కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ఎవరి విధంలో వాళ్ళే మరి ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పిన ఆ యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ యొక్క మాటను మనం అందరం కూడా జాగ్రత్తగా పాటిస్తూ ఎవరికి వారు స్త్రీ నిబంధన అంటే ఇంట్లోనే ఉంటూ వారికి వారుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించుకోండి. చేతులు కడుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సంతోషము. ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క కరోనా వ్యాధికి మెడిసిన్ కనిపెట్టారని మరి వాట్సాప్లో ఎన్నో రకాలుగా వార్తలు వచ్చినాయి, యూట్యూబ్లో కూడా వచ్చినాయి. కనుక ఇజ్రాయెల్ దేశం అంటే అది దేవుని ప్రజలు పుట్టిన ఇల్లు, అది దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యమైన ఇల్లు కనుక ఆ దేశంలో మరి ఈ యొక్క మహమ్మారికి ఆ యొక్క మెడిసిన్ కనిపెడతాం కూడా చాలా ఆనందము, సంతోషము. ఎందుకంటే దేవుడు జ్ఞానం కలిగిన వాడు కనుక అట్టి విధమైన మెడిసిన్ అక్కడ తయారవటము 10 మంది ప్రజలకి అది ఉపయోగకరంగా ఉండడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. మరి ఈ దినము దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాము. ఎంతోమంది సేవకులందరూ కూడా లైవ్ ప్రోగ్రాం ద్వారా వారి సంఘాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని సందేశాన్ని వినిపిస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి మన యొక్క సంఘాన్ని లాక్డౌన్ మొదలైన కానించి ఇలాంటి వరకు కూడా ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి చక్కగా దీన్ని ఓపెన్ చేసి ఆ యొక్క పరిశుద్ధ మందిరంలో మనం దేవుని వాక్యాన్ని వినుకొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మందిరాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈ సమయంలో కీర్తనకారుడు 50వ అధ్యాయంలో నుండి ఒక మాటను మీ అందరికీ కూడా పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథంలో నుండి ఆసాపు రాసిన ఈ యొక్క కీర్తన మనమందరం కూడా జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 50వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 11వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ 50వ అధ్యాయము కీర్తన గ్రంథము 17వ వచనం. ఏమన్నాడు అక్కడ? చూడండి ఇక్కడ ఏమన్నాడు? దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలను వెనుక త్రోసివేసేదు అని మాట్లాడుతున్నాడు. చాలా సంతోషము. ఇక్కడ ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారని ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి, తన బిడ్డలైన వారి గురించి మాట్లాడుతున్న మాట. మరి అదే మాట యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్నో మాటలు చెప్పాడు. దీనులైన వారు ధన్యులు, వారు దేవుడు చూసిదరన్నారు, దీర్ఘాయుష్మంతులు అవుతారని చక్కని మాటలతో మాట్లాడుకుంటూ అందరినీ కూడా బలపరుచుకుంటూ దేవుడు వచ్చాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే తల్లిదండ్రుల మాటలు విన్నవారు ఎంతో మంది దీర్ఘాయుష్మంతులయ్యారు. తల్లిదండ్రులను సన్మానించిన వారు దీర్ఘాయుష్మంతులయ్యారు. తల్లిదండ్రుల గద్దింపును లోబడిన వారు ఎంతో మంది కూడా ప్రయోజకులైనట్టుగా ఆనాడే కాదు ఈనాడు కూడా మనము లోకపరంగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్టయితే దిద్దుబాటు నీకు అసహ్యం కాదా? నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దిద్దుబాటు ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. దేవుని యొక్క దిద్దుబాటు ఎలా ఉంటుందంటే లోకస్తుడికి, లోకంలో సంచారం చేస్తున్న వారికి, లోకంలో తిరుగులాడుతున్న వారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కారణం ఏంటంటే
లోకమంతా కూడా శరీర సంబంధమైన ఆలోచనతో కలిగినది. మరి కంటితోనూ, కడుపుతోనూ, శరీరంతోనూ, జీవముతోనూ, వీటన్నిటితో ముడిపడినది ఈ లోకం. ఈ లోకము ఎలా ఉంటుందంటే మనిషికి తీపిగా ఉంటుంది, ఎలా ఉంటుందంటే విశ్రాంతి అనిపిస్తుంది, ఎలా ఉంటుందంటే సుఖంగా అనిపిస్తుంది, ఎలా ఉంటుందంటే గర్వంగా, అహంకారంగా అనిపిస్తుంది. కానీ తుదకు మాత్రం, లాస్ట్కు మాత్రం అది ఏమీ మిగిలిన పరిస్థితిగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ప్రపంచంలో క్రీస్తు శకం అలెగ్జాండర్ గారు మరి ఎంతో మంది కూడా చదివే ఉంటారు. రోమా సామ్రాజ్యమైన అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని గెలవాలని తన యొక్క కత్తికి ఎదురు లేకుండా ప్రపంచాన్ని కొట్టుకుంటూ ఎన్నో దేశాలని ఆయన తన పాదాల దగ్గర లోపరుచుకుంటూ వస్తున్నాడు. చాలా మంది రాజులు, సామంతులు కూడా అలెగ్జాండర్ గారితో గొడవ ఎందుకని చెప్పేసి ఆయన దగ్గరికి పోయి సాగిలపడి నమస్కారం చేసి రాజ్యాలు అప్పచెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయన పాదాలు పట్టుకొని లోబడిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి అలెగ్జాండర్ సైతం కూడా ఒక చిన్న దోమతోనే చనిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథం కూడా కాదు. అదే రీతిగా మనకి ఎన్నో పుస్తకాల్లో మనం చదువుతున్నాం, చరిత్ర కూడా మనకు చెబుతుంది. మరి ఇలాంటి గొప్పవారు కూడా లాస్ట్కి ఏమీ తీసుకెళ్ళినట్టుగా ఆయన మరణమైన తర్వాత శవపేటికలో 2 చేతులు పైకి పెట్టి ఆయన ఊరేగిస్తున్నప్పుడు దాని యొక్క అర్థాన్ని అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కనుక ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే దిద్దుబాటు అంటే దాని అర్థం ఏంటి? చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 3వ సంవత్సరంలోనో 4వ సంవత్సరంలో స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్షరాలు ఏబిసిడీలు కానీ లేకపోతే ఆలు కానీ దిద్దిస్తూ ఉంటారు. ఈ దిద్దించేటప్పుడు ఆ పిల్లల చేతులు దాన్ని ఎలా తిప్పాలి, ఏ విధంగా తిప్పాలో అవగాహన లేకుండా ఆ చేతులు అటో ఇటో వెళ్ళిపోతూ ఉంటాయి. తల్లి కానీ లేకపోతే టీచర్ కానీ తండ్రి కానీ తన యొక్క బొటన వేలు, తన యొక్క చూపుడు వేలు పట్టుకొని ఆ బలపాన్ని చేతిలో పెట్టి ఆ పెన్ను కానీ బలపాన్ని కానీ చక్కగా దిద్దేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే వారు నేర్పుతూ ఉంటారో ఆ నేర్పును వారు గనక స్వీకరించినట్టయితే పెద్ద చదవలు అవుతూ ఉంటారు, డాక్టర్లు అవుతూ ఉంటారు, ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉంటారు. మరి దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. ఇక్కడ దేవుని దిద్దుబాటు ఫస్ట్ ఎలా ఉంటుందంటే తినవద్దు, తాగవద్దు, తిరగవద్దు, ఈ విధమైన ఆలోచన కలిగి ఉంటుంది. ఎదుటివానికి ఇబ్బంది కలిగించమాకు, ఎదుటివాని జోలికి వెళ్ళమాకు, ఎదుటివాని దేన్ని ఆశించమాకు అని చెప్పేసి ఈ విధమైన మాటలతో కూడి ఉంటుంది అన్నమాట. అది మనుషుడికి ఎలా ఉంటుందంటే అది అసహ్యంగా ఉంటుంది. కానీ దాన్ని ఎవరైతే స్వీకరిస్తూ ఉంటారో లాస్ట్కి అది అతనికి మేలుకరంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. సామెతల గ్రంథంలో ఒక మాట చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను. 13వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట చదవడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు, అపహాసకుడు గద్దింపునకు లోబడడు అంటున్నాడు. ఇక్కడ తండ్రి శిక్షను ఏమన్నాడు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడు అవుతూ ఉంటాడు. అంటే అసహ్యాన్ని, దేవుని దిద్దుబాటును అసహించుకోకూడదు, తండ్రి గద్దింపును అసహించుకోకూడదు, దేవుని వాక్యాన్ని అసహించుకోకూడదు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్య ప్రకారంగా నడిచినట్టయితే ఆ మనిషి ఆశీర్వాదం పొందుతూ ఉంటాడు, అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతూ ఉంటాడు, అతడు సంతోషముగా సమాధానముగా తన కుటుంబం అంతా కూడా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు చదివినట్టయితే అక్కడ అంటాడు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపవాసులు కూర్చునే చోట కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అట్టి విధమైన వాక్యం మీద మనసు పెట్టిన వాడు ఏటి ఒడ్డున నాటబడిన మొక్క వలె తన కాలమందు
ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు, అతని చేయనంతయు సఫలమవును అన్నాడు ఇక్కడ. అంటే తండ్రి గద్దింపులకు లోబడిన వాడు ఆశీర్వాదం పొందుతాడు, అతడు జ్ఞానవంతుడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కీర్తనకారుడు సెలవిచ్చినట్టుగా ఎక్కడ కూర్చోవద్దు, ఎక్కడ నిలబడొద్దు, ఎక్కడ ఏ మాటలు వినవద్దు, ఎవరితో సావాసం చేయొద్దు, ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదని తేటగా మనకు అర్థం చేస్తున్నాం. ఆ మాటలు కనుక మనం విన్నట్టయితే, ఆ మాటల ప్రకారంగా నడిచినట్టయితే ఏటి ఒడ్డున నాటబడిన కొమ్మ మొక్క చెట్టు అది ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది, కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. కనుక ఆ ఫలాలు ఆ ఇంటి వారు అనుభవించడమే కాకుండా అనేకులు కూడా మరి తినడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. నూజివీడు అనే ఒక ఊరిలో ఒక మామిడి చెట్టు ఒక అతను వేసాడంట, తన దొడ్డిలో అంటే పెరట్లో తన యొక్క స్థలంలో వేసాడంట. తనకు భార్య లేదంట, పిల్లలు లేరంట, ఎవరు లేరంట. ఆ మామిడి చెట్టుని బాగా ఉన్నతంగా బాగా చక్కగా నీళ్లు పోసి ఎరువులు వేసి మంచిగా దాన్ని పెంచిన తర్వాత ఆ చెట్టు పెద్ద అయిన తర్వాత గంపల గంపల కాయలు కోస్తున్నారు. ఈ గంపల గంపల కాయలు కోస్తున్న తర్వాత అతను ఆ పళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే కోసి రోడ్డు మీద ప్రతిరోజు కూడా రోడ్డు మీద పెట్టి వస్తున్న వాళ్ళకి పోతున్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాడంట. ఇస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నారంట, నీకేమైనా పిచ్చా, ఈ పళ్ళన్నీ తీసుకెళ్లి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటే వచ్చి డబ్బులు వస్తూ ఉంటే మేడ మీద మేడ కట్టవచ్చు, మిద్ది మీద మిద్ది కట్టవచ్చు అని చెప్పేసి రకరకాలైన తలంపులు ఇస్తున్నారంట. ఈ మామిడి పళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు, రోడ్డు మీద ఉన్నవాళ్ళు, వెళ్తున్న వారు, పోతున్న వారు అందరూ కూడా తీసుకున్నారు. వీళ్ళందరంతా ఒక్కొక్క సమయంలో అతను మంచాన పడిన తర్వాత వీళ్ళందరూ వచ్చి అతను పరామర్శిస్తున్నారంట. వీళ్ళందరూ వచ్చి అతను ఏం చేస్తున్నారంట? ఓదారుస్తున్నారంట. వీళ్ళందరూ వచ్చి అతనికి సహాయం చేస్తున్నారంట. వీళ్ళందరూ వచ్చి అతను ఏం చేస్తున్నారంట? బాగోగులు కనుక్కొని అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే తను ఫలించడమే కాకుండా అనేకులు ఫలించే విధంగా చేస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే దేవుని దిద్దుబాటు, దేవుని యొక్క మాటను ఎవరైతే అసహించుకోకుండా ఉంటారో వాళ్ళ గురించే కాకుండా ఇంకోళ్ళ గురించి కూడా వాడు ప్రయోజకులు అవుతూ ఉంటారు, ఇంకోళ్ళు కూడా ఉపయోగకరంగా ఉంటారని దీని యొక్క ఉద్దేశముగా ఉంది. బైబిల్ గ్రంథంలో మనము న్యాయాధిపతులు సంసోను గురించి మనం ఆలోచన చేసినట్టయితే, ఈ సంసోను తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని తల్లి మత్తుపానీయాలు తీసుకోవద్దని దేవుడు సెలవిచ్చున్నాడు దేవదూత. సంసోను పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా నాజీరు చేయొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. సంసోను కొంతకాలం 45 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చిన దాకా కూడా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటూ వారిని అనుదినం కూడా కాపాడుతూ వారి పక్షాన్ని యుద్ధం చేస్తూ ఎన్నో విధాలుగా వారికి అంగరక్షకుడుగా ఉన్నాడు. ఒకానొక టైంలో అతను దిద్దుబాటు నుండి, తల్లిదండ్రుల దిద్దుబాటు నుంచి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అతను ఒక మోహంలో పడిపోయాడు, అతను ఒక కంటి చూపులో పడిపోయాడు, తన యొక్క శరీర సంబంధమైన ఆలోచనలో పడిపోయి తన తల్లి కానీ తన జాతి కానీ తన వారు కానీ అందరూ కూడా చక్కగా చెబుతున్నారు, అయ్యా ఇది మనకు తగదు, ఈ మాట మనకు తగదు, ఈ ఆలోచన మనకు తగదు అని చెప్పేసి సంసోను ఎన్ని రకాలుగా చెప్పినా కానీ సంసోను మాత్రము ఆ మాటను త్రోసివేసి, ఆ మాటను పక్కకు పెట్టేసి ఆ దిద్దుబాటును అసహించుకొని అతను పోయి ప్రమాదంలో పడిపోయినట్టుగా చూస్తున్నాడు. ప్రమాదంలో పడిపోవటమే కాకుండా బలాఢ్యుడైన వాడు ఆ స్తంభాలకు కట్టబడినట్టుగా కళ్ళు పీకేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరణిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం నుంచి విడిచిపెట్టే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఏదో సమయంలో మాత్రము పరలోక రాజ్యం అనేది చేరాల్సిన అవసరం ఉంది. మన తిరుగు ప్రయాణంలో మన ఇంటికి మనం వెళ్ళాలి. మన ఇంటికి మనం వెళ్ళాలంటే మన ఇంటి వారితో సమాధానం ఉండాలి, మన తండ్రితో సమాధానం ఉండాలి, మన బంధువులతో సమాధానం ఉన్నప్పుడే మన ఇంట్లో స్థానం ఉంటుంది, మన ఇంట్లో ఏదైనా మనకి హక్కులు ఉంటూ ఉంటాయి. కానీ తండ్రితో తెగదెంపులు చేసుకున్న తర్వాత, తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకుని, బంధుమిత్రులతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆ ఇంటికి మళ్ళా వెళ్ళాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది.
దేవుని దిద్దుబాటుని ఎవరైతే అసహించుకోకుండా, ఆయన మాటలు ఎవరైతే త్రోసివేయకుండా ఉంటారో వారు ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారు ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుభవిస్తూ ఉంటారు. కనుక నీవు నేను కూడా ఆలోచన చేయాల్సింది ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మాటలు త్రోసివేయడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని యొక్క దిద్దుబాటుని మనం ఎలా స్వీకరించాలంటే అది మన మేలు కొరకు అని చెప్పేసి, అది మన సంతోషం కొరకు, మన కుటుంబం బాగు కొరకు అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఆయన యొక్క దిద్దుబాటును అసహించుకొని కోప్పడి వాటిని ఆ బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టి దేవుని మాటను త్రోసివేసి, సేవకుల మాటను త్రోసివేసి, తల్లిదండ్రుల మాటలు త్రోసివేసి, బంధుమిత్రుల మాటలు త్రోసివేసి పక్కన పెట్టినట్టయితే మనం ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాము. ఆ లాస్ట్కు మనకేది కూడా దొరకదన్న మాట ఆలోచన చేసుకోవాలి. కనుక నీవు నేను కూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించుకోవాలి. దిద్దుబాటును అసహించుకోకూడదు. దేవుని మాటను వెనక్కి తీసుకునేవారుగా ఉండకూడదు అన్నమాట. ఆయన మాటను మనం ఎప్పుడు కూడా నెరవేర్చుకునే విధంగా, ఆయన మాటను మనం తీసుకునేవారుగా ఉంటాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం తీసుకుంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. చాలా మంది కూడా ఈ లోక జ్ఞానంలో నీకేం తెలుసులే అని చెప్పేసి తల్లి మాట, తండ్రి మాటను కూడా పక్కన పెట్టేవాళ్ళు ఉన్నారు. పెద్దల మాటలు కూడా పక్కన పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇష్టానుసారంగా మూర్ఖత్వంగా ప్రవర్తించేవారు ఉన్నారు. ఈ ప్రవర్తించే వాళ్ళందరూ కూడా ఏమైపోతూ ఉంటారంటే లాస్ట్కి మరణమైపోతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక మాట, ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఆ రోడ్డుకు మీరు వెళ్ళమాకండి, ఆ రోడ్లో ఒక పిచ్చి కుక్క ఉన్న, పిచ్చి కుక్క మిమ్మల్ని కరుస్తుంది అన్నప్పుడు, ఒక పాము ఉన్నది మిమ్మల్ని కరుస్తుంది అన్నప్పుడు ఆ మాటను త్రోసివేసి అదే ప్రకారం వెళ్ళినప్పుడే తప్పనిసరిగా కుక్క కాటుకి గురయ్యే పరిస్థితి, పాము కాటుకు కూడా గురయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే ఆ మాటను మనం జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు కరోనా వ్యాధితో ప్రపంచమంతా కూడా అల్లాడిపోతున్న సమయంలో ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు, అనేక విధమైన WHO ఆరోగ్య సంస్థ వాళ్ళు కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ, జగన్ ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ కూడా దిద్దుబాటు చేయగా ఒక మాట చెబుతున్నారు, మనల్ని గద్దిస్తున్నారు. ఆ మాటను విన్న వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా రోగం నుండి తప్పించబడి, తెగుళ్ళ నుంచి తప్పించబడి సురక్షితంగా ఉంటున్నారు. ఆ మాటను త్రోసివేసి చాలా మంది కూడా ఇచ్చవిడిగా తిరుగుతున్న వారు ఆ యొక్క రోగానికి, ఆ యొక్క తెగులుకు బలైపోతున్నారు అన్నమాట. కనుక దిద్దుబాటును అసహించుకోకుండా మనల్ని ఎవరన్నా మంచి మాట చెబుతున్నప్పుడు ఆ మాటను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నా మాటను జాగ్రత్తగా వినుడి అంటాడు. నా మాటను విన్నట్టయితే అది నీ తలకు కిరీటముగా ఉంటుంది, మెడకు ఆరముగా ఉంటుంది, నీ నడుముకు కట్టుగా ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ మాటను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. నా మాట విని ఎవరైతే అలాగే చేయనో వాడు తప్పనిసరిగా వాడు ఆశీర్వదించబడతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నేను ద్రాక్షావల్లిని, తీగల మీదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా మాటలు విన్నట్టయితే తప్పనిసరిగా మీరు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటను త్రోసివేసి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించు వారికి నష్టం అనేది తప్పనిసరిగా వారి జీవితాల్లోకి వస్తుందన్నమాట. దేవుని మాట విన్నవారు ఎంతో మంది బాగుపడ్డారు. దేవుని మాట విన్నవారు ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క దిద్దుబాటులోకి వచ్చిన వారు పామరులు సైతం కూడా పనికొచ్చేవారుగా ఎంతో మందిగా తయారయ్యారు. జ్ఞానులు సైతం కూడా సిగ్గుపడే విధంగా దేవుని మాట విన్నవారు చేపలు పట్టుకుంటే బెస్తకారులు లాంటి వాడు కూడా గొప్పవారుగా అయినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఈనాడు దేవుని దిద్దుబాటును అసహించుకుంటున్నావా? దేవుని యొక్క మాటను త్రోసివేస్తున్నావా? నువ్వు ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే, నువ్వు దేవుని మాటను విన్నట్టయితే, దేవుని వాక్యాన్ని విన్నట్టయితే నువ్వు తప్పనిసరిగా దీవించబడతావు. నువ్వు దీవించబడటమే కాదు, అనేకులకు దీవెనకరంగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, కనుక దేవుడు చెప్పిన మాటను మనం త్రోసివేయకుండా, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టకుండా దేవుని మాటను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. అందుకే అంటాడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు చెబుతూ ఉంటాడు. నువ్వు దేవుని మాట విన్నట్టయితే, ఆ బైబిల్ గ్రంథం చాలా జాగ్రత్తగా చదివినట్టయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పేసి కొన్ని మాటలు దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీకు నేను కూడా దేవుని మాటను వినడానికి ప్రయత్నం చేయాలి. ఆయన దిద్దుబాటును అసహించుకోకుండా, నీవు ఆ మాటను త్రోసివేయకుండా
ఆ మాటల ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్టయితే ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, కొంతకాలం కష్టంగానే కనిపిస్తుంది, ఆ తర్వాత నీకు మేలుకరంగా జరుగుతుందని ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు దేవుని మాటను త్రోసివేసి, దేవుని వాక్యాన్ని త్రోసివేసి, తల్లిదండ్రుల మాటను త్రోసివేసి, వాటన్నింటినీ పక్కన పెట్టి ఇష్టానుసారంగా తిరుగులన్నట్టయితే ఒంటరిగా మిగిలిపోతావు. ఎవరు చేయరు, ఎవరు తోడు రారు, నీకు ఒంటరిగా మిగిలిపోయి నీ జీవితం అంతా కూడా అతలాకుతలమై భయంకరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతావు. కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి, ఈ సందేశాన్ని నువ్వు తెలుసుకొని ఈ ఆదివారం నాడు నీలో ఒక మార్పు రావడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల మాటలు వింటలేదేమో, ఈ రోజు నుంచి వినడానికి ప్రయత్నం చేయి. సంఘ కాపరి మాట వింటలేదేమో, ఈ రోజు నుంచి వినడానికి ప్రయత్నం చేయి. సంఘ పెద్దల మాటలు వింటలేదేమో, ఈ రోజు నుంచి వినడానికి ప్రయత్నం చేయి. గ్రామంలో ఉన్న పెద్దల మాటలు వింటలేదేమో, ఈ రోజు నుంచి వినడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే దేవుని మాట, ఎప్పుడైతే సంఘ పెద్దల మాట, తల్లిదండ్రుల మాటను విన్నట్టయితే, ఆ దిద్దుబాటును కనుక నువ్వు అసహించుకోకుండా ఉన్నట్టయితే ఏటి ఒడ్డున నాటబడిన మొక్కలా ఉంటావు. నేను తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. నువ్వు చేసేదంతా కూడా తప్పనిసరిగా సఫలమవుతుంది. కనుక ఈ మాటలు విన్న నీవు కూడా మంచి మాటను అసహించుకోమాకు, ఆ దిద్దుబాటును అసహించుకోమాకు. ఆ దిద్దుబాటు నీకు ఆశీర్వాదకరంగా, నీకు దీవెనకరంగా ఉంటుందని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన ఇనికుల్లో ఫలింపజేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.